సార్ కొమ్మినేని గారు, ఈరోజు రామోజీరావు గారి సంస్మరణ సభ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రజాధనంతో నిర్వహించడం పైన ఏం చెప్తారు? అంటే ఇక్కడ రెండు కోణాల్లో చూడాలి. మనం ఏకపక్షంగా రామోజీరావు గారిని విమర్శించడమో లేక ఏకపక్షంగా పొగట్టమో అది చేయటం నేనైతే అట్లా అంగీకరించదాలా. మనం ఆయనలోని గొప్పదనాన్ని, అట్లాగే ఆయనలో ఉన్నటువంటి చెడు గుణం అనండి లేదంటే తప్పులు అనండి, వాటిని రెండింటినీ విశ్లేషించుకోగలిగితే అది సమపాళల్లో అదొక సహేతుకమైనటువంటి చర్చ అవుతుందని నేను భావిస్తున్నాను. ఒకటి, నిజానికి నేను కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఒక ప్రైవేట్ వ్యక్తి సంస్మరణ సభ జరపడం కరెక్ట్ కాదు అని నేను కూడా భావిస్తాను. ఎందుకనంటే ఇట్లా గతంలో ఎప్పుడు జరగల. నీలం సంజీవ్ రెడ్డి గారి కాడి నుంచి పివి నరసింహారావు వరకు లేదా 10 మంది ముఖ్యమంత్రులు కానీ వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ప్రభుత్వ పరంగా ఇట్లా జరగల. అంతదాకెందుకు ఎన్టీ రామారావు గారికే జరగల. ఆయన స్వయంగా మామగారే కదా చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను ఇందాక అనుకోకుండా చంద్రబాబు గారి స్పీచ్ వింటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన రామోజీరావు గారిని ఎన్టీ రామారావుని ఈక్వేట్ చేసినట్టుగా కనపడుతుంది. ఇద్దరిని సమానంగా మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. తద్వారా ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి విలువ ఖ్యాతిని ఆయన తగ్గించి రామోజీరావు గారిని పెంచినట్లుగా అనిపిస్తుంది. నిజానికి రామోజీరావు గారు చంద్రబాబు గారి వరకు రాజగురువు కావచ్చు, మనకేం అభ్యంతరం లేదు. ఆయన ఇష్టం రాజగురువు, ఆయన సలహాలు ఇచ్చారని ఆయన ఓపెన్ గానే చెబుతున్నారు. ఎవరు వెళ్ళినాళ్ళందరికీ సలహాలు ఇస్తారన్నారు కానీ వెళ్ళినాళ్ళందరికీ కాదు, ఆయనకి కావలసిన వాళ్ళకే సలహాలు ఇస్తారు. ఆ కావలసిన వాళ్ళలో చంద్రబాబే ముఖ్యుడు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా నిష్పక్షపాతంగా నిర్మోహటంగా వార్తలు ఇస్తారని ఆయన వంతు ఆయన చెప్పారు. కానీ నిజానికి నిష్పక్షపాతంగా ఇచ్చుంటే ఖచ్చితంగా మాబోటి వాళ్ళం అభినందించేవాళ్ళం. కానీ దురదృష్టవశాత్తు సరే, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా జరిగినా కూడా ఈ జగన్ గారు వచ్చిన తర్వాత, జగన్ గారు రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత మరీ దుర్మార్గపు పోకడలు పోయారని నేను చెప్పక తప్పదు. ఎస్పెషల్లీ లాస్ట్ 5 years అయితే ఏ పత్రిక అయినా సరే ఎంత అరాచకంగా ఉండకూడదో అవన్నీ ఆయన చేసి చూపించారు. మరి ఆయన వయసు రీత్యా పెద్దవాడు, అందరి గౌరవాన్ని పొందవలసినటువంటి టైంలో ఆయన ఏకపక్షంగా దుర్మార్గంగా పచ్చి అబద్ధాలను రాశారు. కానీ దురదృష్టవశాత్తు సరే వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా వాళ్ళు పొగిడితే పొగడొచ్చు. యాక్చువల్ గా నేను కూడా ఆయన పట్ల గౌరవంతో ఉంటాను. 24 ఏళ్ళు నేను పనిచేశాను ఆయనతో. నాకు ఆయన ఏమేమి చెప్పేవాడో నాకు తెలుసు. నేను దాదాపు 20 ఏళ్ళు దగ్గరగానే ఉన్నాను. మొదటి 4 ఏళ్ళు కుర్రవాడి ఆ స్థాయిలో లేకపోయినా 4 ఏళ్ల తర్వాత ఆయనతోటి దగ్గర సంబంధాలే ఉండేవి. ఆయన రెగ్యులర్ గా కలిసేవాళ్ళం. సో కలిసినప్పుడు ఆయన ఏమేం చెప్పారో నాకు తెలుసు. కానీ ఆ తర్వాత ఆయన ఏం ఆచరించారో కూడా నేను చూశాను. ఉదాహరణకి మద్య నిషేధం ఉద్యమం వచ్చినప్పుడు ఫస్ట్ సారా నిషేధం రోషమ్మని నెల్లూరులో ఆవిడ స్టార్ట్ చేసినప్పుడు అది అందుకున్నారు. ఇదేదో బాగానే ఉందనుకుని అందుకున్న తర్వాత పాపం విజయభాస్కర్ రెడ్డి గారు ఈయన మీద అభిమానంతో సరే ఈనాడు వాళ్ళు రోజు పేజీలు పెట్టి రాస్తున్నారు కదా అని చెప్పి ఆయన సారా నిషేధించిన తర్వాత నేను అమాయకంగా ఇక ఆపేద్దామండి, మద్య నిషేధం అనేది సాధ్యం అవుద్దో లేదో మళ్ళీ అనవసరంగా ఎందుకంటే నీ మొహంలే అన్నాడు. సరే, నాకేం అభ్యంతరం లేదు, నేనేం తాగుబోతున్నా కాదు కాబట్టి మంచిదే అని నేను కూడా చేశాను. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు నా దగ్గర చాలా ఒక సందర్భంలో బాధపడ్డారు. ఏమయ్యా, రామోజీకి ఎంత చేశానయ్యా నేను అంటే, ఫిలిం సిటీకి సంబంధించి ఆయనకు కీలకమైనటువంటి భూమి ఇవ్వటంలో వార్త సంఘీ వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకుని మరీ ఇచ్చాడు. దానివల్ల ఆయనకి అటు సంఘీ వాళ్ళతోటి తలనొప్పి అయింది, ఇటు రామోజీరావు గారు తర్వాత రోజుల్లో ఆయనకి కోఆపరేట్ చేయలేదు సరి కదా, ఆయనకి వ్యతిరేకంగా వ్యవహరించాడని ఆయన ఈ సారా ఉద్యమాన్ని ఆపకుండా, అదే మద్య నిషేధ ఉద్యమాన్ని, సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమాన్ని ఆపకుండా చేయటం ఆయనకి చాలా ఆవేదన కలిగించింది. దానివల్ల ఆయనకి అప్రదిష్టగా మారింది. ఈ తీరా చూస్తే కారణం ఏంటంటే ఫైనల్ గా తేలింది మాగుంట సుబ్బరామిరెడ్డి వాళ్ళని దెబ్బ కొట్టడానికని. ఆ తర్వాత మేము జిల్లా పేపర్లు రాకముందు జిల్లా పేజీలు నడిపేవాళ్ళం, ఒక పేజీ రాసేవాళ్ళం. ఆ రోజుల్లో జిల్లా పత్రికలు బాగా ప్రాచుర్యంలో ఉండేవి. ప్రతి జిల్లాలోనూ కొన్ని పత్రికలు, చిన్న పత్రికలు నడిచేవి. కానీ మేము ఎప్పుడైతే సపరేట్ పుల్అవుట్స్ తీసుకొచ్చి ఒక్కొక్క జిల్లాకి 4-5 పేజీలు 8 పేజీలు ఇవ్వటం మొదలు పెట్టాము, ఆ జిల్లా పత్రికలన్నీ
నాశనం అయిపోయింది, దెబ్బతినిపోయినాయి. దానివల్ల కొన్ని వేల మందికి ఉపాధి అనండి లేదా ఇంకోటి అనండి దెబ్బతింది. సో ఇది అక్కడ చాలా కర్కశంగా అంటే ఆ రోజుల్లో నేను కూడా బ్రహ్మాండం అని పనిచేశాను. మళ్ళీ అబద్ధం చెప్పక్కర్లేదు. బ్రహ్మాండంగా ఉంది, ఇదేదో బాగుందని ఈనాడులో ఉన్నప్పుడు మేమంతా పనిచేసాం. కానీ అల్టిమేట్ గా తర్వాత ఏం జరిగిందని అర్థమైతే ఇంకే పత్రికని బతకనివ్వలేదు అనేటువంటి అభిప్రాయం అయితే కలిగింది. ఇట్లా అయితే అసలు ఏమీ చేయలేదా అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తిగా ఒక స్థానాన్ని సాధించారు. అట్లాగే ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు ఇప్పుడు వరదలు లేకపోతే తుఫాన్లు ఇట్లా వచ్చినప్పుడు కొన్ని చోట్ల ఇల్లు కట్టించడం ఇట్లాంటివి కొన్ని చేశారు. అసలు చేయలేదని నేను చెప్పజాల. కానీ అంతకంటే ఆయన ఒక డాక్టర్, ప్రాణం పోసే డాక్టర్, ఒక 20 మందికి వైద్యం చేసి శస్త్రచికిత్స అందించి ప్రాణం పోసిన వ్యక్తి సీరియల్ కిల్లర్ గా మారితే ఒక్క నిమిషం నేను చెప్పేది ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్ సమాజానికి చేసిన సేవ కంటే ఆంధ్రప్రదేశ్ సమాజానికి చేసిన నష్టమే ఎక్కువ అని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే దానికి కారణం ఏంటంటే ఉదాహరణకి అమరావతి అన్నది ఆయన పేరు పెట్టారనో లేకపోతే ఆయన సలహా చెప్తున్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పెద్ద సంక్షోభంలో కూరుకుపోతోంది అని చెప్పడానికి అదే కారణం. ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో కూరుకుపోవడానికి రామోజీరావు గారే కారణం అని ఇప్పుడు మనం అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా జగన్ గారు పాలన చేస్తున్న రోజుల్లో ఆయన 2,60,000 కోట్ల విలువైన పరిశ్రమలు వస్తుంటే వాటిని ఎట్లా చెడగొట్టాలా అని రామోజీరావు గారి పత్రిక లేదా టీవీ విశేషమైన కృషి చేసినాయి. అది నాకు చాలా దుర్మార్గం అనిపించింది. పరిశ్రమలు రాకపోతేనేమో రాలేదని రాయటం, వస్తుంటేనేమో వాటిని ఎట్లా చెడగొట్టాలా అని రాయటం. ఇది అసలు కన్స్ట్రక్టివ్ జర్నలిజం అనేదే పూర్తిగా వదిలేసి కేవలం జగన్ గారి మీద ల్యాండ్ పైన కొత్తది చట్టం ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే ఇక పరాకాష్ట. మరి అంత దుర్మార్గం చేసిన వ్యక్తికి కాంస్య విగ్రహం ఏంటి, ఆయనకి సంస్మరణ సభ ఏంటి? అది వేరే విషయం. కాంస్య విగ్రహం పెట్టకపోవటం ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే రైట్, ఒక జర్నలిస్ట్ ఆయన, ఒక వ్యాపారవేత్త, ఒక సినిమా పరిశ్రమ వ్యక్తి, ఈయనకి కాంస్య విగ్రహం పెడితే పెట్టండి. కానీ భవిష్యత్తులో ఇంతకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇంతకంటే గొప్పగా పరిశ్రమల్లో సాధించిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకు కూడా పెడతామని అనౌన్స్ చేస్తారా? చేస్తే ఓకే, నాకైతే అభ్యంతరం లేదు. కానీ అదేమి చేయకుండా కేవలం తనకి రాజగురువుగా ఉన్నారు కాబట్టి, ఆయన తెలుగుదేశం కోసం పనిచేశారు కాబట్టి, ఆయన జగన్ కి వ్యతిరేకంగా దుర్మార్గంగా రాశారు కాబట్టి ఆయన గొప్పవాడిగా చిత్రీకరించడాన్ని నేను అంగీకరించలేదు. ఆయన గొప్పదనం ఒక రోజు రాస్తే ఒక విషయం రాస్తే ఓకే సార్, 365 × 5 సంవత్సరాలు ఒక రోజుకి 50 వార్తలు రాసేటటువంటి శక్తి సామర్థ్యాలు. ఏది జగన్ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ఒక రోజుకి 50 రాసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి పొగడాలా ఆయన్ని? నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు కాదు మిత్రమా, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన్ని వాళ్ళకి అది ఉపయోగపడింది కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు మీద ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కార్టూన్లు, అవన్నీ వేయటం ద్వారా ఎవరికి మేలు జరిగింది? చంద్రబాబు గారికి మేలు జరిగింది. ఆ తర్వాత ఆయన జన్మభూమిని కాన్సెప్ట్ తీసుకొస్తే అది గొప్పదన్నారు. అదే రాజశేఖర రెడ్డి గారు జన్మభూమి ఎందుకని మొత్తం గవర్నమెంట్ పరంగానే మొత్తం ఖర్చు పెట్టినా కూడా ఆయన వ్యతిరేకించారు. అట్లాగే ఉదాహరణకి విద్యుత్ కనెక్షన్లు, ఫ్రీ విద్యుత్ ఏంటి అది అని అన్నప్పుడు చంద్రబాబే కరెక్ట్ అన్నారు. ఆ తర్వాత అదే చంద్రబాబు ఉచిత విద్యుత్ నేను ఇంకెక్కువ ఇస్తాను అని చెప్తే మోటార్లకి కరెంట్ రైతుల విద్యుత్ కి మోటార్లు ఏంటని ఆ రోజుల్లో మోటార్లు పెట్టకపోతే తప్పని చంద్రబాబు అంటే అవునవునని అన్నారు. అట్లాగే చంద్రబాబే మోటార్లకి కరెంటు రైతులకు ఉచిత విద్యుత్ కి గాను మోటార్లకి కరెంట్ విద్యుత్ కి మోటార్లు పెడితే రైతులకు ఉరి అంటే ఇదే పత్రిక అవునవునని రాసింది. ఎంత దుర్మార్గం అండి! వాలంటీర్లు కాదు వాళ్ళు, వేగులు వాలంటీర్లు మంచి వ్యవస్థ కాదు. ఇంకొకటి ప్రధానమంత్రి మోడీ గారిని టెర్రరిస్ట్ అంటే అవునవునని టెర్రరిస్ట్ అని రాశారు. కాదు ఈ తర్వాత ఆయన గొప్పవాడంటే గొప్పవాడని రాస్తున్నారు. అంటే మరి ఇప్పుడు నిష్పక్షపాతంగా ఎక్కడ రాసినట్లు, నిర్మోహటంగా ఎక్కడ రాసినట్లు? అప్పుడు చంద్రబాబు గారు మోడీ గారిని అట్లా తిట్టినప్పుడు తప్పని రాయాలి కదా, మరి ఎందుకు రాయలేరు సార్? వాలంటీర్ వ్యవస్థ పైన విషయం కక్కారు, అలాగే ఇంగ్లీష్ మీడియం పైన విషయం కక్కారు. ఇంగ్లీష్ మీడియం పిల్లల ట్యాబ్ల పైన వేల ఎకరాల సంఘ సంస్కర్త అయిన వాడికి వాలంటీర్ అన్న వాడికి ఎంత నెలకు 5,000 వేతనం తీసుకునేవాడి మీద అంత కక్ష కట్టి దుర్మార్గంగా నీచంగా ఎక్కడన్నా ఒకటి తప్పు చేస్తే మొత్తం వాలంటీర్లంతా రేపులు చేసేవాళ్ళట్లుగా, వాలంటీర్లంతా మోసాలు
చేసేవాళ్ళు అన్నట్లుగా అబ్బబ్బబ్బబ్బా నాకైతే చాలా చేదరనిపించింది. Right. అవన్నీ రోజు నేను చదవడానికి చాలా బాధ అనిపించింది. Right. చాలా దుర్మార్గంగా రాశారు. దాంట్లో రామోజీరావు గారికి చేయదలిస్తే ప్రైవేట్ గా చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. రామోజీరావు చేసిన మంచి కంటే కూడా మీ బాధే ఎక్కువగా కనిపించింది నాకు ఇప్పుడు ఓవరాల్ గా విన్న తర్వాత. ఖచ్చితంగా ఇప్పుడు నేను యాక్చువల్ గా నేను చెప్తున్నాను కదా, నేను 24 ఏళ్ళు ఈనాడులో పనిచేశాను. చేయలేదని చేసినప్పుడు మీరు ఆయనకి ఇది ఇవ్వలేదంటే అప్పుడు కూడా నేను క్రిటికల్ గా ఉంటే ఈనాడు దినపత్రిక చంద్రబాబు కోసం ఎంతలా దిగజారిపోయిందనడానికి చిన్న ఎగ్జాంపుల్ మీరు కూడా చదువుంటారు. ఒక వార్త, వాలంటీర్ తమ్ముడు సినిమా థియేటర్ లో వీరంగం అంట. వాలంటీర్ తమ్ముడు సినిమా థియేటర్ లో వీరంగం అంట. వాడు ఎవడో వీరంగం సృష్టిస్తే వాడి గురించి రాయి, వాడు వాలంటీర్కి తమ్ముడు అట. అంటే ఇప్పుడు ఈ వాలంటీర్ని తీసేయాలి. ఇది రామోజీరావు గారి పరిస్థితి. ఇంకో మీకు టైం అయిపోయింది. ఎస్ సార్